విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఒక చిన్న పాయింట్ సార్, మా లైఫ్లో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మేము ఇంటర్మీడియట్లో హెచ్ఈసి గ్రూప్ తీసుకున్నాము. మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఎంపీసీ బైపీసీ అనాలు తీసుకున్నారు. నన్ను అందరూ చాలా చీప్గా చూశారు. అసలు ఇది వాల్యూ లేనటువంటి గ్రూపు, నువ్వు ఇదెందుకు తీసుకున్నావు అన్నారు. అప్పటికి మనకి కెరీర్లో అర్థం కాలేదు. నా కెరీర్ స్టార్ట్ అయిన టైంకి నేను ఒక చిన్న సోషల్ స్టడీస్ టీచర్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యే టైంకి మ్యాథ్స్ టీచర్కి 30,000 వస్తే సోషల్ స్టడీస్ టీచర్కి ఒక 10,000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ నాకు కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. నేను కూడా మ్యాథ్స్ చేస్తే బాగుండేదేమో, నేను కూడా సైన్స్ నేర్చుకుంటే, ఫిజిక్స్ నేర్చుకుంటే, కెమిస్ట్రీ నేర్చుకుంటే మంచి డబ్బులు వచ్చేది కదా అనుకున్నాను. కానీ నాకు ఒక పాయింట్ దగ్గర ఇదే అర్థమైంది. ఏంటి అంటే, నువ్వు చేస్తున్న పనిలో నీకు ఎక్స్పీరియన్స్ రావాలి, టెక్నిక్స్ తెలియాలి, దాంట్లో నాలెడ్జ్ని పెంచుకోగలగాలి, టెక్నిక్స్ని అప్లై చేయగలగాలి. అప్పుడు నీ కెరీర్ కొంచెం డెవలప్ అవుతుంది, నీకు మనీ కూడా వస్తుంది అన్నారు. యాజ్ టీజ్గా ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ పెంచుకున్నాము. నెంబర్ ఆఫ్ స్కూల్స్లలో టీచింగ్ చేసుకుంటూ వచ్చాం. ఒక స్కూల్ కాదు, ఒక రోజులో ఒక 3-4 స్కూళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. మరి అదే 10,000 4 స్కూళ్ళలో చెప్తే 40,000 సంపాదించాం. ఆ కోర్స్కి ఈక్వల్గా మనీని సంపాదించుకుంటూ వెళ్ళాం. అదంతా కూడా ఒక 5 years 10 years బ్యాకే ఒక స్కూల్లో గెస్ట్ క్లాసెస్కి వెళ్ళి, సోషల్ స్టడీస్కి గెస్ట్ క్లాసెస్కి వెళ్ళి పర్ అవర్ 5,000 10,000 రూపీస్ సంపాదించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మరి ఏ సబ్జెక్ట్ని తక్కువ, ఏ సబ్జెక్ట్ని ఎక్కువ చూడడానికి కుదరదు, ఏ పని తక్కువ, ఏ పని ఎక్కువ అని చెప్పడానికి కుదరదు. మనలో దమ్ము ఉండాలి, ఫైనల్గా మనలో వర్క్ స్కిల్స్ ఉండాలి. ఆటోమేటిక్గా అదే మనల్ని పైకి తీసుకెళ్తుంది, మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కదా యూత్కి తెలియాల్సింది. అంతేకాని డైరెక్ట్గా మనీ దగ్గరికి ల్యాడర్ వేసుకొని రావాలి అంటే అది కరెక్ట్ అయినటువంటి ప్రాసెస్ కాదు. ఎస్ సార్, మనీ వర్సెస్ పని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సూపర్ సార్. ఇప్పుడు మనం చిన్న చిన్న పనులు చేస్తున్నాం. ఏ పని చేసినా దానికి రిజల్ట్ ఏం కావాలి అంటే మనీ కావాలి. మీకు అర్థమవుతుంది, అందులోనే మీనింగ్ అంతా ఉంది. పని వర్సెస్ మనీ. నువ్వు ఎంత పని చేసుకుంటూ వెళ్తే అంత మనీని సంపాదించవచ్చు అనే పాయింట్ నీకు కూడా తెలుసు. కానీ అనవసరంగా ఈ పాయింట్ని వదిలేసి షార్ట్ కట్స్ని ట్రై చేస్తూ ఉంటారు. పని ఎంత చేస్తే మనీ ఎంత వస్తుందని తెలిసినప్పటికీ కూడా పనిని పక్కన పెట్టి వెంటనే మనీ కోసం, అంటే పైనుంచి ఇట్లా జంప్ చేయాలి, మనీ ఎక్కువ సంపాదించాలి అనేటువంటి పాయింట్లోకి పాపులేషన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక రిక్షా తొక్కుతున్నాను. ఈరోజు రిక్షా తొక్కితే నాకు ఒక 800 రూపాయలు లేదా ఒక 500 రూపాయలు వస్తాయి అని ఆ పర్సన్కి తెలిసిందనుకోండి, తొక్కుతూ ఉంటాడు, రోజంతా తొక్కుతాడు. కానీ ఏదో ఒక రోజు అతనికి ఆలోచన ఏమొస్తుందో తెలుసా, నేను నెలంతా కష్టపడితే నాకు 20,000 కూడా రావట్లేవు, నేను ఏం చేయాలి అని గనక అతను ఆలోచించినాడు అనుకోండి, అదే వర్క్ ఒక ఆటో మీద కూడా వస్తుంది కదా, ఒక క్యాబ్ మీద కూడా వస్తుంది కదా. అప్డేట్ కావాలి. పనిలో ఎప్పుడైతే ఒక పర్సన్ చేసుకుంటూ వెళ్తూ అప్డేట్ ఉంటుందో ఆ పర్సన్కి మనీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కొద్దిమంది ఉంటారు, నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 years ఇండస్ట్రీ ఇక్కడ నాది అనేసి పెద్ద పెద్ద చెప్తూ ఉంటారు చాలామంది. కానీ అందులో నీ అప్డేట్ ఎంత? ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కార్ డ్రైవర్ ఉంటారు, 30 years నుంచి కార్ నడుపుతున్నాను, ఏమనుకుంటున్నావు అంటారు. 30 years నుంచి కారే నడుపుతున్నావు కదా, నీ అప్డేట్ ఏంటి? రైట్ నౌ 30 years నువ్వు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నావు. నువ్వు ఇలాగే చేస్తూ వెళ్తుంటే ఏదో ఒక రోజు నీ స్కిల్ అయిపోతుంది. నువ్వు కొత్తగా ఏం నేర్చుకున్నావు? నువ్వు కొత్తగా అప్డేట్ అయితే కదా నీకు వాల్యూ పెరిగేది, నీ వర్క్కి వాల్యూ వచ్చేది, నీకు వాల్యూ వచ్చేది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అదొకటే పని సెలెక్ట్ చేసుకుని నువ్వు అక్కడే ఆగిపోయినావు అనుకోండి, కొద్ది రోజులు ఆ వర్క్కి బూమ్ ఉంటుందేమో, కానీ ఒక 3 years 4 years అయిపోయిన తర్వాత అప్డేట్ కాలేకపోతే కొన్ని కంపెనీలే మూతపడ్డటువంటివి మనలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీసే మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు మనకి టేప్ రికార్డ్స్ ఉండేవి, రైట్ నో సార్, సిడీ ప్లేయర్లు ఉండేవి, DVD ప్లేయర్లు ఉండేవి. మరి అవన్నీ ఇన్బిల్ట్గా ఒకటే మెషిన్లో వచ్చేస్తున్నాయి కదా, ఒకటే ఐటెంలు ఇప్పుడు మొత్తం కూడా వచ్చేస్తున్నాయి. అంతకుముందు ఫోన్ అంటే ఫోనే ఉండేది, కెమెరా అంటే కెమెరా మాత్రమే ఉండేది, ఇంకా మిగతా అన్నీ కూడా అన్నీ ఇండివిజువల్గా ఉండేది. కానీ ఇప్పుడేమైంది, మన ఫోన్లోకే అన్నీ వచ్చేసినాయి.
అప్డేట్ కానటువంటి ఫోన్లు కనుమరుగైపోయినాయి, అది మీ అందరికీ కూడా తెలుసు. అప్డేట్ కానటువంటి కొన్ని గూడ్స్ ఇప్పుడు కనిపించట్లేదు మనకు సొసైటీలో, అవన్నీ మనకు తెలిసి ఏమేమి ఉన్నాయో ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్డేట్ కాకపోతే ఆ గూడ్స్ అయినా ఆ మనిషి అయినా అవుట్డేటెడే. ఓకేనా సార్? అందుకే మనం మన స్కిల్స్ని, మన వర్క్ టెక్నిక్స్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తుంది. నీ పనిలో సాంద్రత, దాని నాణ్యత, దానికి సానపడుతూ ఉండాలి, మనీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు కదా, నాకంటే ముందు అతనికి ప్రమోషన్ వచ్చేసింది నాకు రాలేదని ఈర్ష్య ఉంటుంది. నువ్వు అప్డేట్ అయితే కదా నీకు కూడా ప్రమోషన్ వచ్చేది. నువ్వు బెటర్ అయితే కదా, నీ పనిలో సాఫ్ట్నెస్ ఉంటే కదా నీకు కూడా ఎక్కువ ప్రమోషన్స్ వచ్చేది. ఇదంతా ఏం లేదనుకోండి, మెల్లగా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ నువ్వు ఒకప్పుడు తోపు కావచ్చేమో కానీ ఇప్పుడు నీకంటే బెటర్ పాపులేషన్స్ వచ్చారు, మంచి స్కిల్ఫుల్ పాపులేషన్స్ వచ్చారు. ఆటోమేటిక్గా నీది ఇంక అక్కడే ఆగిపోయింది, నీకు అప్డేట్ లేదు, స్లోగా డౌన్ ఫాల్ అవ్వడం మొదలు పెడుతుంది. రైట్ నో సార్? అందుకే ఎప్పటికప్పుడు గొడ్డలికి సాన పెడితే కదా చెట్లు నరకడానికి వెళ్ళేది. ఒక చిన్న స్టోరీ కూడా ఇక్కడ తీసుకుందాం సార్. ఏంటి అంటే, ఒక రాజుగారు ఉండి అన్నారంట, ఒక 100 చెట్లు ఈజీగా ఈ 10 రోజులలో, లేకపోతే ఎవరైతే ముందు ఈ 100 చెట్లను కట్ చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ మనీ అనేసి ఒకటి చెప్పారు. చెప్తే ఒక పర్సన్ ఎస్ నేను రెడీగా ఉన్నాను సార్ అనేసి ఒక పర్సన్ వచ్చాడు. ఇంకొక పర్సన్ కూడా వచ్చాడు. ఆ పర్సన్ వస్తూ వస్తూ ఒక సానరాయిని కూడా తీసుకొని వచ్చాడు. ఇంకొక పర్సన్ ఏంటి అంటే ఒక 5-6 గొడ్డలను పట్టుకొని వచ్చేసినాడు. తీసుకొని వచ్చి వీటన్నిటితో నేను ఈజీగా 100 చెట్లను కొడతాను అన్నాడు. ఒక పర్సన్ మాత్రం ఒక గొడ్డలి, ఒక సానరాయి మాత్రమే తెచ్చుకున్నాడు. ఇక ఆ పర్సన్ 5 గొడ్డలు ఫుల్ షార్ప్ చేసి పెట్టున్నాయి కాబట్టి టకా టకా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక 10 కొట్టాడు. ఈ సానరాయి తెచ్చుకున్నటువంటి పర్సన్ ఒక 5 చెట్లను కొట్టి ఆ రాయితో కొంచెం షార్ప్ చేసి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు. 5 గొడ్డళ్ళకి సంబంధించినటువంటి ఆ సాన అరిగిపోయింది. ఒక 50 చెట్లు కొట్టేసరికి ఆ తరువాత టార్చర్ మొదలైంది. ఏంటి అంటే, అంతకుముందు 5 దెబ్బలకి చెట్టు తెగేది, ఇప్పుడు 50 దెబ్బలు వేసినప్పటికీ కూడా చెట్టు తెగట్లేదు. ఎందుకో తెలుసా? అతనికి కోపం వచ్చేస్తుంది. 5కి 5 తెచ్చుకున్న నా దరిద్రానికి ఒక్కటి కూడా పనిచేయట్లేదు అనేసి కొట్టి అలసిపోతున్నాడు. కానీ సానరాయి తెచ్చుకున్నటువంటి పర్సన్ ఏంటి అంటే, ఒక 10 చెట్లు కట్ చేసి నీట్గా సాన పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఒకటే వెపన్ తెచ్చుకున్నాడు, దాంట్లో నైపుణ్యాన్ని క్రియేట్ చేస్తున్నాడు, దానికి సాన పెట్టడం మొదలుపెట్టాడు, ఎండింగ్ దాకా వెళ్ళిపోయినాడు. ఒక వెపన్తోనే సక్సెస్ అయినాడు. ఇతను అన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. అంటే మనకి స్టోరీలో మీనింగ్ ఏంటి? నీ పనికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి, సాన పెడుతూనే ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా కొత్త స్కిల్స్ వస్తుంటాయి. ఒకప్పుడు జావా వచ్చేసింది, ఒరాకిల్ వచ్చేసింది, ఇప్పుడు ఆండ్రాయిడ్లోకి వచ్చేసినాం, 3G 4G 5Gలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ అప్డేట్ లేకపోతే నీ జాబు ఊస్టే. అప్డేట్ లేకపోతే నీ జాబ్ పోగొట్టుకోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ పనులైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే మెసేజ్, నువ్వు చేస్తున్న పనిలో ఇప్పుడున్న సొసైటీకి సూటబుల్ అయ్యేటట్టుగా నువ్వు అప్డేట్ కావాలి. అప్పుడే నీకు కెరీర్ ఉంటుంది.